కనపడట్లేదు ఇంకా. So now it is guys. Now it is okay. No sir. కనబడుతుందామా? లేదండి. మా రిమైనింగ్ వాళ్ళు కనబడుతున్నాయా? కనపడుతుంది. కనిపించిన వాళ్ళు ఒకసారి లాగౌట్ అవ్వండి ప్లీజ్. యా పీపీటీ ఓకేనా? ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే. యా డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో మనము డెబిట్ క్రెడిట్ అంటే ఏంటి, గ్రూప్స్ లెడ్జెస్ అంటే ఏంటి, తర్వాత ఓచర్ టైప్ కీస్ ఏంటో క్లియర్ గా బేసిక్ క్లాసెస్ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు మీరు వెబ్సైట్ నుంచి సాఫ్ట్వేర్ ని ఎలా డౌన్లోడ్ చేసి ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, తర్వాత టాలీ ఓపెన్ చేసిన తర్వాత కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ ఎలా చేయాలనేది టుడే క్లాస్ లో మనం టాలీ ప్రైమ్ 5.0లో ఎలా చేయాలో తెలుసుకుందాం. ఓకే, లేటెస్ట్ వర్షన్ మనకి టాలీ ప్రైమ్ 5.0. www.tallysolutions.com ఈ వెబ్సైట్ లో వెళ్ళారంటే లేటెస్ట్ వర్షన్ అంటే టాలీ కంపెనీ వాళ్ళు ఎలాంటి వర్షన్ రిలీజ్ చేసినా ఈ వెబ్సైట్ లో పెడతారు. ఈ వెబ్సైట్ నుంచి మనం ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఓకే, మా రిమైనింగ్ వాళ్ళకి కనబడుతుందా? ప్లీజ్ ఎస్ ఆర్ నో కన్ఫర్మ్. కనబడుతుంది. ఎస్ సార్, కనబడుతుంది సార్. బ్రదర్ రాని వాడు ఎవడైతే ఉంటాడో లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. ఓకే డన్ గైస్. www.tallysolutions.com ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు వెబ్సైట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు టాలీ ప్రైమ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా 4 ఆప్షన్స్ వస్తాయి. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్, యాక్టివేట్ న్యూ లైసెన్స్. ఈ మనం ప్రాక్టీస్ చేసేదంతా కూడా ఎడ్యుకేషన్ మోడ్ లో చేస్తాం. ఈ ఎడ్యుకేషన్ మోడ్ లో మనకి డేట్లు మారవు. 1వ తారీఖున, 2వ తారీఖున, 31వ తారీఖున ఆ డేట్లే మారుతాయి. రిమైనింగ్ డేట్లు ఏవి కూడా మారవు. తర్వాత యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, ఇదేంటంటే మనకు ఒక మెయిన్ సర్వర్ నుంచి సబ్ సర్వర్స్ కూడా మెయింటైన్ చేయొచ్చు డేటాని. దాన్ని యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ ద్వారా చేస్తారు. రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్, ఇది ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ ఉంది, కడపలో ఒక బ్రాంచ్ ఉంది. హైదరాబాద్ బ్రాంచ్ లో టాలీ సాఫ్ట్వేర్ అవసరం లేదు, అక్కడ సరెండర్ చేసి కడపలో ఉన్న బ్రాంచ్ లో టాలీ అవసరం ఉంది. అదే లైసెన్స్ ని కడపలో ఉన్న బ్రాంచ్ లో యాక్టివేట్ చేయడం అంటే రీయాక్టివేట్ చేయడం, దాన్ని రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటారు. యాక్టివేట్ లైసెన్స్ అంటే కొత్తగా సాఫ్ట్వేర్ ని పర్చేజ్ చేసి ఆ యొక్క లైసెన్స్ ని ఇక్కడ ఇవ్వాలి. యాక్టివేట్ న్యూ లైసెన్స్ అని మనం చెప్తాం. ఓకే, సో తర్వాత మనం కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తానే ఈ విధంగా మనకు స్క్రీన్ వస్తుంది. 4 ఆప్షన్స్: క్రియేట్ కంపెనీ, సెలెక్ట్ రిమోట్ కంపెనీ, స్పెసిఫై పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్. ఓకే, మనం క్రియేట్ కంపెనీ తీసుకోవాలి. ఇంట్లో మనం ఈ 4 ఆప్షన్స్ ఎలా ఉపయోగపడతాయో చూడండి. క్రియేట్ కంపెనీ అంటే ఏంటి? యూ కెన్ క్రియేట్ ద కంపెనీ ఇన్ ద సేమ్ డ్రైవ్ వేర్ టాలీ ప్రైమ్ ఈస్ ఇన్స్టాల్డ్. ఇఫ్ రిక్వైర్డ్ యూ మే ఆల్సో ప్రెస్ బ్యాక్ స్పేస్ అండ్ చేంజ్ ద డేటా డైరెక్టరీ డ్రైవ్. ఓకే, ఇప్పుడు మీరు ఏ డ్రైవ్ లో అయితే డేటా ఇన్స్టలేషన్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసి ఉంటారో ఆ యొక్క పాత్ ఇక్కడ కనబడుతుంది. సెలెక్ట్ రిమోట్ కంపెనీ, ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిగర్డ్ ద కంపెనీ ఫర్ రిమోట్ యాక్సెస్ ఫ్యూచర్ ఇన్ ద రిమోట్ అండ్ దిస్ ఆప్షన్ టు బి సెలెక్టెడ్ టు యాక్సెస్ ద డేటా రిమోట్లీ. ఓకేనా, ఐపీ అడ్రస్ ద్వారా మనం డేటాని కూడా ఆపరేట్ చేయొచ్చు. ఓకే, రిమోట్ యాక్సెస్ ద్వారా. స్పెసిఫిక్ పాత్ అంటే మీరు ఏదే సిస్టంలో డేటా పెన్ డ్రైవ్ లో తెచ్చుకొని మీ యొక్క సిస్టంలో కాపీ చేసుకొని ఆ యొక్క డేటా చూడాలి అంటే ఆ పాత్ సెలెక్ట్ చేసుకొని టాలీ పాత్ లో ఎంటర్ చేశారంటే ఆ డేటా ఇక్కడ షో చేస్తారు. సో అదే డైరెక్ట్ గా పాత్ ద్వారా కాకుండా డ్రైవ్ ద్వారా వెళ్ళాలంటే సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు టాలీని మనం ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోవాలో చూస్తాం. ఇలా కంపెనీ క్రియేషన్ చేయాలి. క్రియేట్ కంపెనీ ఇస్తానే ఈ విధంగా ఫీచర్స్ అన్ని వస్తాయి. కంపెనీ నేమ్, తర్వాత మెయిలింగ్ నేమ్ వస్తుంది, కంపెనీ అడ్రస్, స్టేట్ అవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఎలానో చూద్దాం. ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు tallysolutions.com అనే వెబ్సైట్ లో వెళ్ళాలి. వెళ్తే ఇక్కడ
డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ లేటెస్ట్ వర్షన్ ఇక్కడ ఉంటుంది. ఓకే, లేటెస్ట్ వర్షన్ మనకి ఇక్కడ ఉంటుంది. చూడండి, టాలీ కంపెనీ వాళ్ళు ఏ సాఫ్ట్వేర్ రిలీజ్ చేసినా మనకి లేటెస్ట్ వర్షన్ ఇక్కడ ఉంటుందండి. రిలీజ్ 5.0 లేటెస్ట్ వర్షన్. సో విండోస్ 7 ఉన్నా కూడా 64 బిట్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది. 32 బిట్ ఉంటే యాక్సెప్షన్ చేయదు. ఇక్కడ డౌన్లోడ్ ఇవ్వాలి. మీరు ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా చూడండి 43.5 MB ఉంది సెటప్ ఫైల్. మీరు ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా ఏ కంట్రీలో ఉన్నా ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి సెటప్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎక్కడ డౌన్లోడ్ అయి ఉంటుంది, మనకి డౌన్లోడ్స్ లో సేవ్ అయి ఉంటుంది. దీన్ని 2 times ప్రెస్ చేయండి. ఎస్ఆర్ అడుగుతుంది. ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. ఇలా కాన్ఫిగర్, మోర్ యాక్షన్స్, ఇక్కడ ఆల్టర్ ఉంది కదా, ఈ ప్లేస్ లో ఇన్స్టాల్ అని వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో లేటెస్ట్ వర్షన్ రిలీజ్ ఇన్స్టాల్ అయి ఉంది కాబట్టి ఇక్కడ నాకు ఆల్టర్ అని చూపిస్తుంది. కానీ మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తానే సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిపోతుంది. ఇన్స్టలేషన్ అయిపోయి డెస్క్టాప్ మీదకి మనకి ఈ విధంగా ఐకాన్ వస్తుంది. ఐకాన్ ఇక్కడ చూడండి, టాలీ ఐకాన్ ఇలా వస్తుంది. ఓకే, ఈ విధంగా వస్తుంది టాలీ ఐకాన్. ఇప్పుడు ఈ టాలీ ఐకాన్ మీద మనం 2 times ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసామంటే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నాది లైసెన్స్ కాబట్టి ఏదో ఒక కంపెనీ డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. కానీ మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు ఇలా వస్తుంది మీకు. మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు టాలీ మీద క్లిక్ చేస్తే ఇలా 4 ఆప్షన్స్ చూపిస్తాయి. అప్పుడు మీరు కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఏ ఆప్షన్ వస్తుంది, ఈ ఆప్షన్ వస్తుంది. కానీ నాకు డైరెక్ట్ గా ఓపెన్ అయిపోయింది. ఎందుకంటే నా లైసెన్స్ కాబట్టి ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోయింది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి, రైట్ సైడ్ లో F3 ఇవ్వాలి. ఆ యాక్టివ్ లో ఉన్న కంపెనీని షట్ చేయాలి. ఎస్ ఆర్ నో, ఎస్. ఇలా డైరెక్ట్ గా ఈ ప్లేస్ లోకి వస్తాం. కానీ మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కదా కాబట్టి మీకు స్క్రీన్ ఇలా వస్తుంది. ఫస్ట్ ఇలా వస్తుంది. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు క్రియేట్ కంపెనీ తీసుకోవాలి. క్రియేట్ కంపెనీ, ఎంటర్. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ ప్రాబ్లం ఏముంది మనకి. ఫస్ట్ ప్రాబ్లం ఏముంది మా ఫస్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. ఫస్ట్ ప్రాబ్లం ఏముంది, ఇక్కడ ఉందా, నేహా ప్రైవేట్ లిమిటెడ్, అది టైప్ చేయండి. ఓకే, సేమ్ కంపెనీ నేమ్ ఏమంటే మైలింగ్ నేమ్ కూడా అదే వస్తుంది. ఇక్కడ కంపెనీ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ ఇన్స్టలేషన్ చేసుకున్నా, నేను డి డ్రైవ్ లో ఇన్స్టలేషన్ చేసుకున్నాను. నీ కంపెనీ అడ్రస్ ఇవ్వాలి. నీ కంపెనీ అడ్రస్, ఒరిజినల్ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి కొన్ని ఫీచర్స్ వచ్చినాయి. మనకి అన్ని ఫీచర్స్ రావాలి. అప్పుడు రైట్ సైడ్ లో F12 కి వెళ్ళి ఈ ఆప్షన్స్ ఎస్ పెట్టాలి. ఫస్ట్ టైం ఒకసారి పెట్టాలి. మరి కొన్ని ఫీచర్స్ బయటకు వస్తాయి. మీ స్టేట్ ఏది, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ట్యాక్స్ నెంబర్, వెబ్సైట్, ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ 1 April 24 ఉండాలి. సార్ నేను అక్టోబర్ లో బిజినెస్ స్టార్ట్ చేశాను, ఇక్కడ అక్టోబర్ మంత్ ఇస్తాను సార్ అంటే తప్పు. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో అదే ఇవ్వాలి. మీరు జనవరిలో స్టార్ట్ చేసినా 1/4/24 ఇవ్వాలి. ఫిబ్రవరిలో స్టార్ట్ చేసినా 1/4/24 ఇవ్వాలి. డిసెంబర్ లో స్టార్ట్ చేసినా 1/4 ఇవ్వాలి. సార్ నేను ఏ మంత్ లో స్టార్ట్ చేస్తా ఆ మంత్ ఇస్తానంటే తప్పు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎంటర్ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్న సేమ్, రిమైనింగ్ అనే అవసరం లేదు. ఎంటర్ యాక్సెప్ట్ ఆర్ నో, ఎస్. F11 ఫీచర్ లోకి వెళ్దాం.
ఇక్కడ అన్ని ఫీచర్స్ రాలేదు మనకి. అప్పుడు మీరు షో మోర్ ఫీచర్స్ ఉంది కదా, బ్యాక్ స్పేస్ ఇవ్వండి. ఎస్, మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. షో ఆల్ ఫీచర్స్, ఎస్. ఇలా అప్పుడు అన్ని ఫీచర్స్ బయటకు వస్తాయి. మెయింటైన్ అకౌంట్స్, ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఎస్ పెట్టి రిమైనింగ్ అన్ని నో పెట్టాలి. మనం చేసేది అకౌంట్స్ ఓన్లీ. అంటే ఏంటి, సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం చేస్తున్నాం. జస్ట్ ఎన్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. ఎన్ ఎంటర్, ఎన్ ఎంటర్, యాక్సెప్టర్ నో, సేవ్. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని లెడ్జెస్ ఉంటాయమ్మా? ఎనీ వన్ చెప్పండి చూద్దాం. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని లెడ్జెస్ ఉంటాయి చెప్పండి. 28 గ్రూప్స్. ఇంకా 2 లెడ్జర్స్. వెరీ గుడ్. వోచర్ టైప్ కీస్ ఎన్ని ఉంటాయి? 24. వెరీ గుడ్. సో వాటిని ఇప్పుడు చెక్ చేద్దాం. క్రియేట్ లైక్ వెళ్దాం, గ్రూప్ లైక్ వెళ్దాం. 28 గ్రూప్స్ ఉంటాయి. లెడ్జర్ లైక్ వెళ్తే క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటాయి. ఎస్కేప్. వోచర్ టైప్ లైక్ వెళ్ళి షో ఇన్యాక్టివ్ లో వెళ్తే 24 వోచర్ టైప్ కీస్ ఉంటాయి. ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రాబ్లం లో లెడ్జెస్ ని క్రియేట్ చేయాలి. ఆ గ్రూప్ ఆ యొక్క జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జెస్ ని మనం క్రియేట్ చేయాలి. ఎస్కేప్, ఎస్కేప్. ఈ గేట్ వే ఆఫ్ టాలీ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, మనం క్రియేట్ చేసిన కంపెనీ కరెంట్ పీరియడ్ మనకి ఈరోజు నో వోచర్స్ అంటే ఎలాంటి వోచర్స్ ఎంటర్ చేయలేదు. ఇప్పుడు మనం క్రియేట్ లైక్ వెళ్ళి లెడ్జర్ లైక్ వెళ్దాం. ఓకే, ఇక్కడ మనం లెడ్జెస్ ని క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు క్యాపిటల్. ఫస్ట్ ప్రాబ్లం లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి చెప్పండి, ఎవరైనా చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్స్ లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఎనీవన్? ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఎన్ని లెడ్జెస్ ఉన్నాయమ్మా? ఈ ప్రాబ్లం చూసి చెప్పండి. టోటల్ ఎన్ని ఉన్నాయి? క్యాష్ కాకుండా ఎన్ని ఉన్నాయి? 11. ఆ? 11, 11. క్యాష్ తో 11, క్యాష్ కాకుండా 10. ఓకే, క్యాపిటల్. ఆ 28 గ్రూప్స్ రైట్ సైడ్ వచ్చినాయి. ఇక్కడ మన క్యాపిటల్ కి క్యాపిటల్ గా తీసుకోవాల్సింది క్యాపిటల్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్, ఎంటర్, యాక్సెప్టర్ నో, సేవ్. నెక్స్ట్, పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఒకటా రెండా? 2. 2 ఉన్నాయా? సో పర్చేజ్ కి ఏం తీసుకోవాలి? పర్చేజ్ జస్ట్ అకౌంట్. PUR అని తీసుకోండి, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సేవ్ చేయండి. నెక్స్ట్, కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఏ గ్రూప్ తీసుకోవాలి అండర్లో? ఏం తీసుకోవాలి? సన్రీ క్రెడిటర్. వెరీ గుడ్, సన్రీ క్రెడిటార్. రియల్ టైమ్ లో వాళ్ళ అడ్రస్ ఇవ్వాలి ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక అడ్రస్ ఇస్తున్నాం. వచ్చిన లెడ్జర్స్ మళ్ళీ మళ్ళీ వస్తే తీసుకోకూడదు, ఒకసారి తీసుకోవాలి. నెక్స్ట్, సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్. ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? ఒకటా రెండా? 2. సేల్స్ కి ఏం తీసుకోవాలి? సేల్స్. సన్రీ డిబేటర్. కళ్యాణ్ కి సన్రీ డిబేట్. సన్రీ డేటాస్. సన్రీ డెప్టార్స్. రియల్ టైమ్ లో అడ్రస్ ఇవ్వాలి. తర్వాత SBI బ్యాంక్ ఏకి తీసుకోవాలి. ఎఫ్. అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ సార్. బ్యాంక్ అకౌంట్స్. రియల్ టైమ్ లో అకౌంట్ నెంబర్ ఇవన్నీ ఇవ్వాలి. రెంట్ అంటే ఏం తీసుకోవాలి? రెంట్ ఏం తీసుకోవాలి ఇక్కడ?
ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వేజెస్ అంటే ఏం తీసుకోవాలి? ఇది డైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్స్. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్. ఈ విధంగా మనం అన్ని చేయాలి. చేసింది చెక్ చేసుకోవాలంటే ఆల్టర్లోకి వెళ్ళాలి. మరికొన్ని క్రియేట్ చేస్తున్నాను చూడండి. పర్చేజ్ రిటర్న్. అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి పర్చేజ్ రిటర్న్ కి? ఏం తీసుకోవాలి? పర్చేజ్ అకౌంట్. బై మిస్టేక్ లో నేను డైరెక్ట్ ఇన్కమ్ తీసుకొని సేవ్ చేశాను. ఓకే. సేల్స్ రిటర్న్ అంటే ఏం తీసుకోవాలి అండర్ గ్రూప్ లో? సేల్స్ సేల్స్ అకౌంట్. అకౌంట్. నేను బై మిస్టేక్ లో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకొని సేవ్ చేశాను. డిప్రిసియేషన్ అంటే ఏం తీసుకోవాలి? బై మిస్టేక్ లో ప్రొవిజన్స్ తీసుకొని సేవ్ చేశాను. ఓకే. ఫర్నిచర్ అంటే ఏం తీసుకోవాలి అండర్ లో? ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్. నేను ఇన్వెస్ట్మెంట్ చేసి సేవ్ చేశాను. మనం చేసిన లెడ్జెస్ అన్ని చూడాలన్నా, లెడ్జెస్ ఏమైనా మిస్టేక్ చేసింటే కరెక్షన్ చేసుకోవాలన్నా ఆల్టర్లోకి వెళ్ళాలి. ఆల్టర్లోకి వెళ్ళాలంటే మళ్ళీ గేట్ వ్యాప్టాల్లోకి రావాలి. రావాలి అంటే బ్యాక్ రావాలి. బ్యాక్ రావాలంటే ఎస్కేప్ ఇవ్వాలి. ఎస్కేప్. ఇప్పుడు మనం చేసిందన్నీ చూసి చెక్ చేసుకోవాలి. ఆల్టర్ లెడ్జర్. మనం చేసి ముందు ప్రాఫిట్ అండ్ లాస్ క్యాషే ఉన్నాయి. ఇప్పుడు చూడండి అన్నీ వచ్చాయి. ఇక్కడ మనం మార్చుకోవాలి. డిప్రిసియేషన్ అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత ఫర్నిచర్, ఫిక్స్డ్ అసెట్స్, పర్చేజ్ రిటర్న్, పర్చేజ్ అకౌంట్స్, సేల్స్ రిటర్న్, సేల్స్ అకౌంట్స్. ఇలా మిస్టేక్ చేసింటే మార్చుకోవాలి. ఓకే. కంపెనీ క్రియేషన్ చేసాం, లెజర్ క్రియేషన్ చేసాం, బాగుంది. నెక్స్ట్ ఏం చేయాలి? మనం ఎస్కేప్ ఇచ్చేసి అమౌంట్స్ పోస్ట్ చేయాలి. అమౌంట్స్ పోస్ట్ చేయాలంటే ఓచర్లోకి రావాలి. ఓచర్లోకి వస్తే ఇక్కడ సింగిల్ ఎంట్రీ మోడ్ ఉంది. దాన్ని డబుల్ ఎంట్రీ మోడ్గా మార్చుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? రైట్ సైడ్ ఒక్కసారి సెట్టింగ్ చేసుకోవాలి. చేంజ్ మోడ్, డబుల్ ఎంట్రీ, సిస్టమ్. ఇక్కడ 2 బై వస్తుంది. 2 బై రాకూడదు మనకి. ఏం చేయాలి? కాన్ఫిగర్లోకి వెళ్ళి యూజ్ సిఆర్డిఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 బై డ్యూరింగ్ ఓచర్ ఎంట్రీ. దీన్ని ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టామంటే మనకు డెబిట్ క్రెడిట్ వస్తుంది. ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఫ్రంట్లోకి రండి. ఇప్పుడు సిఆర్డిఆర్ వచ్చేస్తుంది. ఓకే. సో ఫస్ట్ మనం ఇక్కడ చూస్తే క్యాపిటల్ చూడండి. మనం నిన్న చెప్పిన 3 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉపయోగపడతాయి. ఓకే. ఫస్ట్ కంపెనీ క్రియేషన్ చేసాం. లెడ్జర్ క్రియేషన్ సెకండ్ క్లాస్ ఉపయోగపడింది. ఇప్పుడు ఫస్ట్ క్లాసు, థర్డ్ క్లాస్ ఇప్పుడు ఉపయోగపడతాయి. ఇప్పుడు క్యాపిటల్ అంటే థర్డ్ క్లాస్ నిన్న చెప్పాం కదా, ఆ క్లాస్ ఇక్కడ ఉపయోగపడుతుంది. క్యాపిటల్ అంటే బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? ఏకే తీసుకోవాలి చెప్పండి. మీకు ఫంక్షన్ కీస్ అన్ని ఇక్కడే ఉంటాయి. కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, జర్నల్, సేల్స్, పర్చేస్ అన్ని ఇక్కడే ఉంటాయి. మీరు ఏ ట్రాన్సాక్షన్ ఏది వస్తుందని మీరు కనిపెట్టాలి. ఓకే. ఇప్పుడు క్యాపిటల్ అంటే బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏది తీసుకోవాలి? పేమెంటా, జర్నలా, రిసిప్టా, కాంట్రానా? ఏది తీసుకోవాలి? రిసిప్ట్. రిసిప్ట్ తీసుకోవాలి. వెరీ గుడ్. రిసిప్ట్ తీసుకుంటే ఇక్కడ రిసిప్ట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు క్యాపిటల్ మాత్రం ఇక్కడ ఉంది. పక్కన ఏం లేదంటే ఏమనుకోవాలి మనం? క్యాష్ అనుకోవాలి. క్యాపిటల్ పక్కన ఏం లేదంటే క్యాష్ అనుకోవాలి. ఇప్పుడు క్యాపిటల్ డెబిట్ అవుతుందా, క్రెడిట్ అవుతుందా? క్యాష్ డెబిట్ అవుతుందా, క్రెడిట్ అవుతుందా అనేది మీరు ఫస్ట్ క్లాస్ చేసి ఉంటే అది ఇక్కడ ఉపయోగపడుతుంది. ఓకే. ఇప్పుడు పర్టికులర్స్ కింద సిఆర్ ఉంది. మనం చేసిన లెడ్జెస్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. ఇప్పుడు క్యాపిటల్ అనేది క్రెడిటా, డెబిటా? చెప్పండి. క్రెడిట్ సార్. క్రెడిట్. సో క్రెడిట్ తీసుకోవాలి. అమౌంట్ ఎంత ఇక్కడ? 3 lakhs. డెబిట్ ఏం తీసుకోవాలి? క్యాష్.
ఇలా. ఓకేనా? ఫస్ట్ క్లాస్ ఎవరైతే బాగా చేసింటారో వాళ్ళకి ఇది చేయగలుగుతారు. నెక్స్ట్ పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. దీంట్లో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? ఏకి తీసుకోవాలి మనం. ఇక్కడ ఏకి తీసుకోవాలి. ఏకి తీసుకోవాలి ఫంక్షన్ కి, పర్చేజ్ కి. పర్చేజ్ నిన్నటి సో పర్చేజెస్ తీసుకోవాలి. పర్చేజెస్ తీసుకున్న తర్వాత మనము పర్చేజ్ సేల్ కు మాత్రమే చేంజ్ మోడ్ లోకి వెళ్ళి మార్చాలి. ఇది ఇక్కడ పార్టీ నేమ్, పర్టికులర్స్, రేట్, అమౌంట్ చూపిస్తున్నాయి. అలా రాకూడదు. సిఆర్ డిఆర్ రావాలి. అప్పుడు ఏం చేయాలి? పర్చేజ్ ఫస్ట్ సెలెక్ట్ చేసి తర్వాత చేంజ్ మోడ్ లోకి వెళ్ళి యాజ్ ఓసర్ తీసుకోవాలి. అప్పుడు డెబిట్ క్రెడిట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే దీంట్లో పర్చేజ్ ఏమవుతుంది, కార్తిక్ ఏమవుతుంది, ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది చెప్పండి. సార్ పర్చేజెస్ ఏమో పర్చేజెస్ సార్ పర్చేజెస్ డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటి? డెబిట్ అయితే మీకు పర్చేజెస్ డెబిట్, క్రెడిట్ debit, ఇస్ sir. కార్తిక్. ఓకే. పర్టికులర్స్ గా సిఆర్ ఉంది కదా, సిఆర్ అంటే కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకోవాలి. ఎంటర్ 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 ఇవ్వండి. సో అమౌంట్ ఎంత? 1 lakh. ఎంటర్. డెబిట్ ఏం తీసుకోవాలా? పర్చేజ్ తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. యాక్సెప్ట్ సేవ్. నెక్స్ట్ అప్పుగా పర్చేజ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? మన బిజినెస్ డబ్బులు పే చేస్తుంది. ఎవరికి? కార్తిక్కి. అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు వెళ్తుంది అంటే బయటికి ఏకి తీసుకోవాలి? రైట్ సైడ్ లో పేమెంట్. వెరీ గుడ్. పేమెంట్ తీసుకోవాలి. ప్రతి ట్రాన్సాక్షన్స్ కూడా ఫంక్షన్ కి మార్చాలి, గుర్తుపెట్టుకునేది. సో పేమెంట్ కదా, పేమెంట్ కింద పర్టికులర్స్ డిఆర్ ఉంది. ఇప్పుడు క్యాష్ పేడ్ టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? కార్తిక్ ఈజ్ డెబిట్, క్యాష్ క్రెడిట్. వెరీ గుడ్. ఆల్రెడీ పైన డెబిటే కదా ఉంది, కార్తిక్ తీసుకోండి. కార్తిక్ మనం ఎంత ఇవ్వాలి? 1 lakh ఇవ్వాలి. మనం ఎంత ఇస్తున్నాం? 50,000 ఇస్తున్నాం. ఇంకా 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. కరెంట్ బ్యాలెన్స్ ఇంకా ఎంత ఉంది? 50,000 ఇవ్వాలి. సో క్యాష్ మన దగ్గర 3 lakhs ఉంది కదా క్యాష్, దాంట్లో నుంచి 50,000 వెళ్తే 2,50,000 ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ 1,50,000. ఏకి తీసుకోవాలి సేల్స్ కి? F8 సేల్స్. F8 సేల్స్ తీసుకోవాలి. ఓకే. తీసుకున్న తర్వాత చేంజ్ మోడ్, చేంజ్ మోడ్ లోకి వెళ్ళి యాజ్ వచ్చర్ ఇవ్వాలి. యాజ్ వచ్చర్. ఓకే. ఇప్పుడు సేల్స్ టు కళ్యాణ్ అంటే దీంట్లో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? సార్ డెబిట్ వచ్చేసరికి కళ్యాణ్ మర్చెంట్ సార్. క్రెడిట్ వచ్చేసరికి బ్రదర్ ఒక దాంట్లో లాగిన్ అవ్వండి. మొబైల్లో, ల్యాప్టాప్ లో రెండిట్లో లాగిన్ అవ్వద్దు. ఒక దాంట్లో లాగిన్ అవ్వండి. చెప్పండి. సేల్స్ ఏమవుతుంది, కళ్యాణ్ ఏమవుతుంది? ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? చెప్పండి. డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటి? చెప్పండి. డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? హలో. సేల్స్ అకౌంట్, సేల్స్ డెబిట్, క్రెడిట్ ఈజ్ సేల్స్ క్రెడిట్ సార్. కళ్యాణ్ మర్చెంట్స్ డెబిట్, సేల్స్ క్రెడిట్. అమౌంట్ ఎంత? 1,50,000. అప్పుగా సేల్ చేసాం. తర్వాత వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాలి కదా, వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నారంటే మనకి ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? రిసీప్ట్. సో ఎవరు ఇస్తున్నారు? కళ్యాణ్. అది క్రెడిట్ అవుతుంది. క్యాష్ డెబిట్ అవుతుంది. 1,50,000. సో ఎంత వస్తుంది మనకి? 1,20,000 ఇస్తున్నారు. అంటే ఇంకా 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇది వచ్చేసి నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. ఏకి తీసుకోవాలి? ఏకి తీసుకోవాలి? కాంట్రా. ఓకే. క్యాష్ క్రెడిట్ 70,000. ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్. డినామినేషన్స్ కూడా ఇక్కడ చూపిస్తారు.
యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ రెంట్ బిజినెస్ ఎక్స్పెన్స్ కదా, ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి, F5. సో F5 తీసుకోవాలి. సో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది, ఏమొస్తుంది, డెబిట్ ఏది, క్రెడిట్ ఏది, Debit is rent. వెరీ గుడ్. సో రెంట్ అమౌంట్ ఎంత, 50,000. క్రెడిట్ ఏమొస్తుంది, Cash. నెక్స్ట్ వేజెస్ కూడా సేమ్ 20,000 క్యాష్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఏకి తీసుకోవాలి, Received అంటే F6. F6. సో F6 డిస్కౌంట్ రిసీవ్డ్ అమౌంట్ ఎంత, 30,000. సో నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా సేమ్. ఈ విధంగా ఎంట్రీస్ అన్ని ఎంటర్ చేయాలి. ఇవి చేసిన తర్వాత ఎస్కేప్ ఇచ్చేసి టేబుల్లోకి వెళ్ళి మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ అమౌంట్లు మీరు ఏమైనా మిస్టేక్ వేసినా ఓపెన్ చేసి మార్చుకోవచ్చు. ఎస్కేప్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ ప్లస్ F1. నెట్ ప్రాఫిట్ ఎంత, 25,000. ఎంత వచ్చింది ఇక్కడ నెట్ ప్రాఫిట్, 25,000. ఇలా చెక్ చేసుకోవాలి. తర్వాత డాష్బోర్డ్ అంటే రిపోర్ట్స్ అనే ఒకే చోట కనపడతాయి. గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, సేల్స్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్స్. ఓకే, సో తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్, క్యాష్ బ్యాలెన్స్ అన్ని కూడా ఇక్కడ షో చేస్తుంది. డాష్బోర్డ్లోకి వెళ్ళి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్ళి అకౌంట్స్ బుక్స్లోకి వెళ్తే రిజిస్టర్, కాంట్రాలో ఏప్రిల్ మంత్లో ఒక నెల ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. పేమెంట్ రిజిస్టర్, ఏప్రిల్లో 3 ట్రాన్సాక్షన్లు జరిగాయి. రిసిప్ట్ రిజిస్టర్, ఏప్రిల్లో 4 ట్రాన్సాక్షన్లు జరిగాయి. సేల్స్ రిజిస్టర్, ఏప్రిల్లో 1,50,000. కింద మ్యాప్ కూడా చూపిస్తుంది. పర్చేజ్ రిజిస్టర్ కింద మ్యాప్ కూడా చూపిస్తుంది. ఇలా మీరు రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ వాడికి ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. ఇలాగే రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ మీరు చేయాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన కంపెనీ క్రియేటర్. నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది, కళ్యాణ్ ట్రేడర్స్. ఆంధ్రప్రదేశ్ యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టాలి, రిమైనింగ్ అని నో పెట్టాలి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. చూసారా, కళ్యాణ్ ట్రేడర్స్ అని వచ్చింది. దీంట్లో కూడా అంతే. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తేనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ పీస్ ప్రీ డిఫైన్డ్ ఉంటాయి. దీంట్లో అంతే. మళ్ళీ బ్యాక్ వచ్చేసి క్రియేట్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళి సేమ్ దీంట్లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయో అవన్నీ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి మళ్ళీ ఎంట్రీస్ వచ్చి పాస్ చేసుకోవాలి. ఇలా ఓకేనా? ఎనీ డౌట్స్? ఇప్పుడు చూడండి, పైన కళ్యాణ్ ఉందంటే ఆ కంపెనీ యాక్టివ్ లో ఉందని అర్థం. నేహా సెలెక్ట్ చేశాను, పైన నేహా వచ్చింది. నేహా పైన సెలెక్ట్ చేశాను అంటే నేహా పైన ఉన్నట్టు అర్థం, యాక్టివ్ లో ఉన్నట్టు అర్థం. ఓకే, ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ కి మెటీరియల్ లోనే మీకు కంటెంట్ ఉంటుంది. డెబిట్ క్రెడిట్ ఏది, గ్రూప్స్ లెడ్జెస్ ఏంటి, వీటి ఫంక్షన్ కీస్ ఏంటి, అన్ని ఇక్కడే ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ కి డౌట్ వస్తే మాత్రం చూడండి, ప్రతిదీ చూడొద్దు, కాపీ కొట్టినట్టు అవుతుంది. మీకు ఏదైనా డౌట్ వస్తే అప్పుడు వెళ్ళి చూసుకోండి, అంతే. క్లియర్? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియర్? ఎనీవన్? Clear, sir. క్లియర్ గైస్? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మా.
ప్రదీప్, భారతి, మెస్సి, శ్రీకాంత్, మురళి, పద్మ, ఎనీవన్? ఓకే, నేమ్స్ రీనేమ్ చేసుకోండి. అవుటర్స్ వస్తారు, గెస్ట్ యూజర్స్ వచ్చిన వాళ్ళు లీవ్ లైవ్ అనే వాళ్ళని తీసేస్తాను ఇప్పుడే. ఓకే, సో అది ఓకే గైస్, డన్. అవి చేసేయండి. టుమారో హాస్పిటల్ అకౌంటింగ్, కాలేజ్ అకౌంటింగ్ డిస్కస్ చేద్దాం. ఓకే, ప్రతి ప్రాబ్లంకి మెటీరియల్ బ్యాక్ సైడ్ లో ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది. అక్కడ వెళ్ళి మీరు చూడొచ్చు. మిస్టేక్స్ ఏమైనా ఉంటే మార్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఏ బుక్ లో వెళ్ళి మార్చుకోవచ్చు. ఓకేనా? డన్ ఓకే గైస్, సార్. ఓకే.